జన్మభూమిలో వద్దంటున్నారు, కర్మభూమిలో కుదరదంటున్నారు. ఇప్పుడేం చేయాలి? నాకే ఎందుకిలా? ఎక్కడా తిరగకుండా ఏమీ చేయకుండా ఇక నాకు ఈ పదవి ఎందుకు అంటూ ఆ ఎంపీ ఫ్రస్ట్రేట్ అవుతున్నారా? పెళ్లిళ్లకు పేరంటాలకు వచ్చిపో, రాజకీయాలు చేస్తారంటే కుదరదంటే కుదరదు అంటూ ఏకంగా లోక్సభ సభ్యుడే హెచ్చరిస్తోంది ఎవరు? ఇంటి కూటికి బంతి కూటికి చెడ్డట్టు ఫీల్ అవుతున్న ఆ ఎంపీ ఎవరు? ఎందుకో పరిస్థితి వచ్చింది? కాలం కలిసి రాకపోతే తాడే పామవుతుందంటారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు ఇది బాగా సూట్ అవుతుందని అంటున్నారు. సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఇదే కాలం కలిసొచ్చి అదృష్టం లాగిపెట్టి తన్నిన తన్నుడి దెబ్బకు డైరెక్ట్గా వెళ్లి పార్లమెంట్లో పడ్డారైనా. కానీ అదే లక్కు ఇప్పుడు వెక్కిరిస్తోందట. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పరిస్థితులు ఎంపీ సాబును వెక్కిరిస్తున్నాయన్నది లోకల్ వాయిస్. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, హిందూపురానికి చెందిన నాయకుడు అంబికా లక్ష్మీనారాయణ గతంలో ఎప్పుడూ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేదు. కానీ అక్కడి రాజకీయాలు యాక్టివ్గా పనిచేశారు. బోయ సామాజిక వర్గ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరించేవారు. అలాగే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు అత్యంత సన్నిహితంగా ఉండడం 2024లో ఆయనకు కలిసొచ్చింది. దీంతో హిందూపురం లోక్సభ సీట్లో పోటీ చేయాలని మొదట భావించారాయన. అయితే రకరకాల సమీకరణాల కారణంగా అక్కడ పార్థసారథికి టికెట్ ఇవ్వాల్సి వచ్చింది. దాంతో అంబికాను అనంతపురం ఎంపీ సీటుకు పంపింది టీడీపీ అధిష్టానం. అక్కడ ఆయన స్థానికేతరుడు అయినప్పటికీ కూటమి వేవ్ బలంగా కలిసొచ్చి భారీ మెజార్టీతో ఎంపీ అయ్యారు. ఆయన గెలుపులో కులం కూడా ప్రధాన పాత్ర పోషించిందన్న విశ్లేషణలున్నాయి. అనంతపురం లోక్సభ నియోజకవర్గ పరిధిలో బోయ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. అలా లక్ష్మీనారాయణకు విజయం నల్లేరు మీద నడకే అయిందని అంటారు. కానీ తన జీవితకాలపు కోరిక నెరవేరిందన్న పిచ్చ హ్యాపీలో అంబిక కాస్త దూకుడుగా వెళ్లిపోయారట. అదే ఇప్పుడు బూమరాంగై నెగిటివ్ సంకేతాలు పంపుతున్నట్టుగా తెలుస్తోంది. సాధారణంగా ఒక ఎంపీకి తన పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్లో పర్యటించే స్వేచ్ఛ ఉంటుంది. లోకల్ ఎమ్మెల్యేతో సమన్వయం చేసుకుంటే అది ఇంకా బాగుంటుంది. కానీ ఇక్కడే అంబికాకు అసలు సమస్య వస్తోందట. తన పరిధిలోనే కాదు, అసలు జిల్లాలో ఎక్కడ పర్యటించినా లోకల్ ఎమ్మెల్యేలంతా నువ్వొస్తానంటే మే వద్దంటామని అంటున్నారు. అందుకు ప్రత్యేక కారణాలు కూడా ఉన్నాయన్నది స్థానికంగా వినిపిస్తున్న మాట. ఎంపీగా గెలిచిన వెంటనే అనంతపురం మీద తన ముద్ర వేసుకోవాలన్న తాపత్రయంతో పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్ మీద బాగా ఫోకస్ చేశారు లక్ష్మీనారాయణ. అసలు ఎమ్మెల్యేలతో సంబంధమే లేకుండా దూసుకెళ్లారు. అక్కడే తేడా కొట్టడం మొదలైంది. కొద్ది రోజులకే ఎమ్మెల్యేలకు సీన్ అర్థమైపోయి ఎంపీని పక్కన పెడుతూ వచ్చారు. అనంతపురం పార్లమెంటు పరిధిలో 7 ఎమ్మెల్యేలున్నారు. అందరూ తెలుగుదేశం పార్టీకి చెందినవారే. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలతో సఖ్యత బావుండాలి. కానీ అది ఎక్కడా కనిపించడం లేదు. తమ నియోజకవర్గాల్లో ఎంపీకి ఎక్కడికక్కడ చెక్ పెడుతున్నారట సొంత శాసనసభ్యులు. లక్ష్మీనారాయణ గెలిచిన అనంతపురం పార్లమెంటు పరిధిలో అలా ఉంటే, ఆయన సొంత ప్రాంతమైన హిందూపురంలో కూడా సేమ్ సీన్ అని చెప్పుకుంటున్నారు. అంబికా సొంత ఊరు హిందూపురమే. ఆయన ఎన్నో ఏళ్ల నుంచి అక్కడే ఉంటున్నారు. కానీ ఏదైనా కార్యక్రమం నిర్వహించాలంటే మాత్రం లోకల్ టీడీపీ నాయకులు అస్సలు ఒప్పుకోవటం లేదట. ఇటీవల ఓ ప్రైవేటు కార్యక్రమం నిర్వహించాలని భావించారు ఎంపీ. ఇందుకోసం ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఈ విషయం స్థానిక టీడీపీ నాయకులకు తెలిసి వెంటనే వారు ఆ ప్రోగ్రాంకు బ్రేక్ వేశారు. హిందూపురం నీ సొంతూరు కాబట్టి బంధువులేళ్లకు ఫంక్షన్స్కు వచ్చి వెళ్తానంటే ఓకే, గానీ ఇక్కడ రాజకీయాలు చేస్తామంటే మాత్రం కుదరదని చెప్పేశారు. దీంతో ఇటు సొంత ఊర్లో అడుగు పెట్టనివ్వరు, అటు గెలిచిన చోట రానివ్వరు. ఇక నేనేం చేయాలి అని అంబిక తెగ ఫీల్ అయిపోతున్నట్టుగా తెలుస్తోంది. రాజకీయాల్లో అసంతృప్తులు, ఆధిపత్య పోరు కామని అయినా ఇక్కడ మాత్రం ఎందుకింత దారుణంగా మారిపోయిందనంటే కారణం ఎంపీ వ్యవహార శైలి అన్నది ఎక్కువ మంది అంటున్నమాట. ఎక్కడికెళ్లినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని లక్ష్మీనారాయణ తాపత్రయపడతారని, ఆ క్రమంలో వ్యవహరిస్తున్న తీరే అసలు సమస్యలు అంటున్నారు. అయితే ఇదే సమయంలో ఇదంతా ఆయన స్వయంకృతమా, లేక సీటుకు వేరే ఎవరైనా ఎసరు పెడుతున్నారా అన్న సందేహాలు సైతం కొందరిలో ఉన్నాయి. ఏది ఏమైనా ఆయన 2 ఏళ్ల క్రితం లక్కీ ఎంపీ కాగా ఇంతలోనే తాడే పామైపోయి సొంత ప్రాంతంలోనే నో ఎంట్రీ బోర్డు పెట్టడం నిజంగా విషాదమన్నది పొలిటికల్ టాక్.